పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. 3 లక్షలు లంచం తీసుకుంటూ డీఆర్ఓ మురళి ఏసీబీకి చిక్కారు. కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ డీఆర్ఓ చిక్కారు. క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరు కోసం మురళి 3 లక్షల లంచాన్ని అడిగినట్లుగా సమాచారం. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు డీఆర్ఓ మురళి లంచం డిమాండ్తో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రైడ్స్ చేసినట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ తెలిపారు. 2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్ మాత క్యాటరింగ్ వారికి భోజనాలకు సంబంధించి 37 లక్షల బిల్లు పెండింగ్ లో ఉంది. 10 లక్షల బిల్లుకు గతంలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన క్యాటరింగ్ బిల్లు బకాయి 27 లక్షలుగా ఉందన్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈకా మురళి గారిని 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఈ 3 లక్షలు 2023లో ఎక్స్సీఎం గారి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒకటి, దానిలో మీల్స్ పార్సల్స్ సప్లై చేసినందుకు గాను సుమారు 40,000కి పైగా మీల్స్ పార్సల్స్కి 37 లక్షలు బిల్లు పెట్టుకోగా అందులో 10 లక్షలు ఇనిషియల్గానే అడ్వాన్స్గా శాంక్షన్ చేశారు. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 లక్షలు సుమారుగా ఆ అమౌంట్కి తాలూకు చెక్ ప్రాసెస్ చేయడానికి, అలాగే అది ఇచ్చినందుకు గాను చెక్ ఇచ్చినందుకు గాను 3 లక్షలు డిమాండ్ చేసి అతను తీసుకుంటుండగా